అందరికి ఈరోజు ఎగ్ గ్రేవీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకుని బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, ఆ బాయిల్డ్ ఎగ్స్ని అయితే మనం వేసుకొని లైట్గా పసుపు అయితే వేసుకోవాలి. ఎక్కువ కాదు, తక్కువగా వేసుకుని మనమైతే అలా వేపుకోవాలన్నమాట. ఎగ్స్ని ఫుల్గా మొత్తం ఎగ్స్ అన్నీ బాగా వేగాక అప్పుడు వాటిని అయితే సపరేట్ చేయాలి మనం. నేనైతే రివర్స్ చేసి వేపుతున్నాను వాటిని. ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం వేరే బౌల్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసాక ఇదే ఆయిల్ అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ అయితే వేసుకుని మనం అయితే మిక్స్ చేసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. 10 to 15 minutes అయితే ఇవి బాగా మగ్గనివ్వాలన్నమాట కర్రీని. ఈ లోపల మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఒక ఆనియన్ కూడా వేస్తాం. అలా ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట. సో అంతా వేసుకుని మనం అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫుల్గా. మన కర్రీ అయితే ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక కారం అయితే వేయాలన్నమాట. మేమైతే 2 spoons ఆఫ్ కారం వేసుకుంటున్నాం. మీకు కారంగా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. సో కారం వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట కర్రీని అయితే. నెక్స్ట్ కారం వేసాక సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుని కర్రీని అంతా బాగా కలుపుకోవాలన్నమాట. 5 minutes తర్వాత మనం ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ అయితే ఉంటాయి కదా, అవి అయితే మిక్చర్లో వేసేయాలన్నమాట. వేసేసుకొని మనమైతే వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని అలా కాసేపు లిడ్ పెట్టి క్లోజ్ చేసేయాలన్నమాట. మనం ఒక 20 minutes అలాగే ఈ వాటర్ అంతా గ్రేవీలో అయిపోవాలి మనకి. మీరు సాల్ట్ చూసుకోవాలనుకుంటే మధ్యలో చూసుకోవచ్చు సాల్ట్ సరిపోయిందా లేదా అని. సో లిడ్ అయితే పెట్టి క్లోజ్ చేసేస్తున్నాం ఒక 20 minutes. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేయండి. ఎగ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందనమాట. మేమైతే ఏం మసాలా యూస్ చేయలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే వైట్ రైస్లో కలుపుకొని తిని చూపిస్తాను మీకైతే. చాలా అంటే చాలా బాగుంది. ఇలా వైట్ రైస్లో ఈ గ్రేవీ కలుపుకొని ఒక ఎగ్ పీస్ పెట్టుకుని నోట్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి. సో మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.